నేను రంజిత్ మాదిగా మాట్లాడుతున్నా. చెప్పండి. ఏం మాట్లాడుతున్నా నేను, నీకేమైనా తెలుసా? ఏ విషయంలో? మైనంపల్లి వాళ్ళ విషయంలో ఆరతిస్తున్నావు కదా, ఏం మాట్లాడుతున్నావు, నీకేమైనా తెలుసా? అంటే మాకు తెలిసింది మేము మాట్లాడండి, మీకు తెలిస్తే మీరు కూడా లౌడా మాట్లాడండి. తెలుసు, నీకు తెలుసు, నీకు తెలుసు, నీకేం తెలుసు? నువ్వు వాళ్ళ గురించి మొత్తం తెలుసుకొని మాట్లాడాలి. ఇవే నా మాటలు మీరు అంటే మైనంపల్లి అంటే మాట్లాడేది ఏం మాట్లాడుతున్నావు? చక్రధర్ గారి దగ్గర ఎన్ని తీసుకున్నావు నువ్వు పైసలు? మరి నువ్వు చూపించు, ప్రూవ్ చేయి. చక్రధర్ గారి దగ్గర ఎన్ని తీసుకున్నావు పైసలు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ప్రూవ్ చేయి. నీ ముందా నీకేం తెలుసు? నువ్వు వాళ్ళ ఫ్యామిలీ గురించి నీకేం తెలుసు? నీ ముఖానికి 10 రూపాయలు దానం ఇచ్చినావా నువ్వు? ఏం చేస్తున్నావు నువ్వు మొత్తం? ఇది మాట్లాడను నువ్వు. వాళ్ళ ఫ్యామిలీ గురించి నీకేం తెలుసు? నీకు ప్రతి ఊర్లో ఎవరు మాట్లాడితే ఆలోచిస్తున్నావు. నేను రంజిత్ మాదిగాని మాట్లాడుతున్నా. అయితే ఎల్బీ నగర్ అంతటా ఉన్నారు ఆయన అభిమానులు. అయితే ఏమనుకుంటున్నాను? నీకేం చేస్తున్నా? నీకు అయితే ఏంటి? ఏం చేస్తున్నా? నీకేం చేస్తున్నా వాళ్ళ గురించి? అయితే ఏంటి? మీ అసలు ఉంటే కాన్సల్టీ మొత్తం అయిపోతుంది, కష్టమైపోతుంది. వాళ్ళ ఏం తెలుసు మాట్లాడతారు. ఇంతమందికి దానం చేస్తాం, నీకు ఇస్తుంది 10 రోజులు కావాలంటే. చక్రధర్ గారు వాడు అయిపోయేవాడు, వాని గురించి వాడు ఇంకేసుకొచ్చి వాడు పైసలు ఇస్తే వాడు రేపిస్తూ వానికి నువ్వు మొత్తం అసలు ఎవరు ఏం మాట్లాడుతున్నాను? రేపిస్తే అయితే చక్రధర్ గౌడ్ ఎందుకు తీసుకున్నారు కాంగ్రెస్ లో? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు కన్సల్ట్ కూడా మాట్లాడు. నువ్వు ఇంతకు వాళ్ళ గురించి ఏం లేదు. 2 అగరబత్తులు ముట్టాను తీసుమార్గాను అయిపోయినాను. ఏంటిది? సిల్వర్ పీకలు పెద్ద తీసుమార్గాలు మీద మాట్లాడాలి. 400 మంది చూడలేదు పొద్దున్న నుంచి. పెద్ద తీసుమార్గాన్ని ఓపుతుడు కాను. లవడా కానీ నువ్వేం పెడతావు? నాలుగు కింది దాకా జీతా ఏమనుకుంటున్నాను? ఏం చీరుతావు? చీరి పర్దెంటా కొత్తగా మాట్లాడితే ఇంటికి వచ్చి గాడి మీద ఇష్టపెట్టాను. నువ్వేమనుకుంటున్నావు? అవునా? మాట్లాడితే నీకు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాను. ఫోన్ కెమెరా పట్టుకొని ఒక ఫోటో పెట్టి అగరబత్తి పెట్టా తీసుమార్గాను అయిపోయినా. పెట్టుబడి మంచిగా మోపోయినావు. ఇష్టపేట ఏం తెలుసు నీకు? వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసుకొని మాట్లాడు. ప్రతి ఊర్లో వాళ్ళ పనులు ఉన్నాయి, ప్రతి ఊర్లో వాళ్ళే ఉన్నాయి సామాన్లు, ప్రతి ఊర్లో వాళ్ళ ప్రతి ఎస్సీ హాస్టల్ ప్రతి దగ్గర ప్లేట్లు ఉన్నాయి, వాళ్ళకి బోర్లు ఉన్నాయి. వాళ్ళు చచ్చిపోతే పైసలు ఇచ్చారు, పెళ్లిలు అయితే పుస్తకాలు బట్టలు ఇచ్చారు. నువ్వేం చేసావురా? ఒక ఊరికి ఏమైనా వేసినావా? నువ్వు పెద్ద 2 అగరబత్తులు 2 రూపాయల అగరబత్తులు పెట్టి అయిపోయినా. నువ్వు పొగడకు రాబాయి. నువ్వు నాకు వచ్చేదేం లేదు. నువ్వు నిజం మాట్లాడాలి. నువ్వు పొగిడితే నాకేం రాదు. నువ్వు మీడియా అంటే మాకు గౌరవం ఉన్నది, మీడియా అంటే మాకు అభిమానం ఉన్నది, మీడియా అంటే మాకు గౌరవం ఉన్నది. నీ వస్తుంటుంది కాబట్టి మీడియా ఖరాబ్ అయిపోతుంది. ఇదేనా నువ్వు ఇదేనా అని మాట్లాడుతున్నా? ఇంకా నువ్వు నీ పేరు లేదు, నీ ఊరు లేదు, నీకు అడ్రస్ లేదు, ఏం లేదు. ఏం అడ్రస్ కావాలి? ఏం అడ్రస్ ఉన్నది? నేను చూపిస్తా నీ అడ్రస్ చూపిస్తా. నేను చూపిస్తా నీ. నువ్వు జీవితానంటేనే ఉంటివి. అంతమే ఇది, ఆరంభమే ఇది, అంతం కాదు ఇది. ఆరంభం ఇది, అంతం కాదు అంటున్నా. చంపుతావా? నిన్ను చంపితే నాకేమొస్తుంది? నా దాకా అవసరమే లేదు నిన్ను చంపుడు. నా దాకా నువ్వు తప్పది. నేను ఆయన ఇప్పటివరకు కలవలేదు, నా ఫ్యామిలీని ఇప్పటివరకు కలవలేదు. వాళ్ళు చేసిన సాంఘిక కార్యక్రమాలు నాకు తెలుసు, నేను చూసిన వాళ్ళు ఎవరో మీకు తెలియకున్నాను. వాళ్ళు ఎంత మంచోళ్ళు, ఏంది ఏం లేక అగరబత్తులు ముట్టించి కెమెరా ఫోన్ తోటి మాట్లాడాలని ఇక నువ్వు తీసుమార్కన్నా అయిపోయినావు. ఏం మాట్లాడాలి? నువ్వు మీరే కాన్సెన్స్ రా, నేను చూపిస్తా. మీరే కాన్సెన్స్ తెలిసిన వాళ్ళు ఉన్నారు, నాకు చెప్తాను, నేను చూపిస్తా. నువ్వు మెదగరా, నువ్వు చూపిస్తా. మైనంపల్లి మంచోడు అది నువ్వు పెట్టించుకో. వార్త పెడితే తిడతావా? నీతో నేను మాట్లాడేది నా లవరండి. ఫ్యామిలీ గురించి తెలియదు, ఏం తెలియదు. 96 నుంచి సర్వీస్ చేస్తున్నాను. అవునా? నేను చూపిస్తాను. మాట్లాడతారో మాట్లాడాలి. మీడియా పెద్దోళ్ళు అయిపోతారు మీరు.
10,000కి అమ్ముకోపోయినావు నువ్వేం మంచిగా రాబాయి నువ్వు పెద్ద అమ్ముగా స్పీకర్ పెట్టినోడు ఒక అవ్వయ్య కాదు. అమ్మ పుట్టినోడు నీ కాదు. అమ్మ, ఒక నీ అవ్వయ్య తాల్చి, పుట్టినోడైతే అమ్ముడు పోతాడు. నీ అమ్మ అరే నువ్వు పక్క అమ్ముడు పోయినరా నీ వార్త మొన్నటికి ఫస్ట్ ఫరక్ ఉన్నది కదా ఒక అవ్వయ్య నీ పుట్టినోడు కాదు. మస్తు ఫరక్ ఉన్నదా నీ వార్త నీ అమ్మ నీ అసలు చేయబట్టి మీడియా విలువ లేకుండా పోతుంది, రిపోర్టర్ల విలువ లేకుండా పోతుంది. నీ అమ్మ నీకేమైనా అవసరం వస్తే అడుగు. అరే ఈసారి 10,000 5,000 ఇస్తాం. తప్పు రాయకు, నువ్వు తప్పు రాయకు రే, నువ్వు తప్పు రాయకు, బొచ్చిడికే తప్పు రాయకు. వేసి నీకు నువ్వు డిలేట్ చేయకపో, నీ సంగతి చూపిస్తా బిడ్డ, నీ సంగతి చూపిస్తాను. నేను చూపిస్తా సరే, నేను చూపిస్తా సరే. నువ్వు అన్నావు కదా మాట, నువ్వు చేయకుండా నేను చూపిస్తా. పెట్టేదా ఫోన్ పెట్టే మస్తు అయిపోయింది. రికార్డ్ చేసుకున్నా ఏం బాధ లేదు కానీ నీకు ఫ్యాక్ట్స్ తెలియకపోతే మాట్లాడకు. ఫ్యాక్ట్స్ చెప్పు, నువ్వు ఫ్యాక్ట్స్ ఏమిటో చెప్పేది వార్త పెడతా గానీ నీ అమ్మానుడు ఎక్కడిది ఎక్కడిది నాలుగే జీవితా నీ సంగతి చెప్తాను ఎక్కడిది. ఆవేశం అనేది అందరికి వస్తుంది. ఉప్పు కారాలు తింటున్నాము. ఇప్పుడు మా నాయకుడిని ఉత్తి చెప్తే మేము గాజులు పట్టుకొని లేము, అర్థమైందా? నాయకుని గాజులు వేసుకోమంటలేం కదా, మాట్లాడాలి కానీ ఇవేం బూతులు అంటున్నా. నీకు అరే నువ్వు అమ్ముకోపోయినావు, నువ్వు పైసలు అమ్ముగా పోయినావు మీద వంద తిట్టుకోని నీ దగ్గర అమ్ముడు పోయినా చూపించు. ఆ చక్రధర్ గౌడ్ గారి నువ్వు ఇష్టం ఉన్నట్టు నువ్వు మాట్లాడితే అది పడము. ఇది లాస్ట్ నీకు వార్నింగ్. ఇది నీకు పిలవకపోతే వద్దు, పని చేసుకో. కానీ నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడి ఇష్టం ఉన్నట్టు కథలు పడి నువ్వు ఏది రాబాయ్, నీకు ఎంత ఫాలోవర్స్ ఉన్నారు, నీకు ఇజ్జత్ అని ఉన్నారా? నువ్వు ప్రెస్ అని చెప్పుకొని తిరుగుతున్నావు. నీకు ఎంతమంది ఉన్నారు రాబాయ్ ఫాలోవర్లు చెప్పు నాకు, చెప్పు. వివరాలు ఇవ్వాలిగా నేను, అరే ఏమి నీకు వివరాలు ఇవ్వాలి కదా నేను అంటున్నా. ఏం వివరాలు ఇచ్చుడేంద్రా? మళ్ళీ ఎందుకు పెట్టినావు నువ్వు వీడియోలు? పెట్టొద్దు. ఎందుకు పెడుతున్నావు? పెట్టకు. వివరాలు ఇచ్చేటట్టు లేకపోతే పెట్టకు వీడియోలు. నువ్వు మీ ఇంట్లో పెట్టుకో, మీ ఇంట్లో ప్లే చేసుకో. నీ వీడియోలు మనం ఏం పెట్టాలా? నువ్వు ఏడేడా పోయి జొర్రినావు, ఎవరో ఇంట్లో పోయి ఏమేమి చేసినావు, లేడీస్ ని ఖరాబ్ చేసినావు, అన్ని నేను కూడా పెడతాం. మళ్ళా అసలు నీకు నా పేరు తెలుసా? అసలు నువ్వు ఎవరికి ఫోన్ చేసినావు తెలుసా? అరే బాబు నువ్వు హైలైట్ అయిదాం అనుకుంటున్నావు, నువ్వు కాలేవు. నీ స్ట్రాటజీ కాదు, నువ్వు అంత లెవెల్ కాదు నీది. నువ్వు ఎంతలో ఉంటే అంతలో ఉండు. గల్లీలలో మా తిరుగు. నేను స్టేట్ అయితా, పీక్ అయితా, వీడియోలు ఎడతా, ఇద్దరు లీడర్ల మీద ఏంగానే నేను తిరుగుడాని అయితాను. కాదురా భయ్, అది అయిపోయింది, ట్రెండ్ మారిపోయింది. పని చేసుకో ఇప్పుడు కన్నా. అట్లా చెయ్యకురా భయ్, నీకు మళ్ళా చెప్తున్నా. వద్దు బాబు, చేంజ్ అయిపో, నువ్వు అవన్నీ చెయ్యకు. ఆల్రెడీ అమ్ముకోపోయినావు, వాళ్ళు పైసలు ఇచ్చారు కదా, ఆ పైసలు వాడుకో. కానీ నువ్వు మళ్ళీ ఒకసారి ఇట్లా చేస్తే అయితే ఇట ఇక నేను ఇక నీకు మంచిగా ఉండదు. ఇక ఎందుకంటే నీకు హెచ్చరిస్తున్నా, డైరెక్ట్ నీకు ముఖం మీద చెప్తున్నా. రికార్డ్ పెట్టుకుంటే నేను డైరెక్ట్ నీకు వార్నింగ్ ఇస్తున్నా. ఏం నిన్ను తిట్టలే ఏకలే, నేను నీకు ఇదంతా బంద్ చేసుకో, మాకు లేదంటే చెప్తున్నా ఇక చాలా బాగుండదు. మాలా మాదిగా మీ ఇంటికాడికి వచ్చి కూర్చొని ధర్నా చేసే. ఎందుకు మళ్ళీ మాలా మాదిగా ఎందుకు వచ్చింది ముచ్చట ఇప్పుడు? అవు మళ్ళీ మేము మాలోళ్ళం అయితే ఎందుకు వచ్చిందంటే మధ్య మధ్యలో నువ్వు మధ్యలో వీడియోలలో మాలోళ్ళని కూడా వాడుకుంటున్నావు. నువ్వు ఎప్పుడు మాట్లాడినా కులం మధ్యలో చేస్తున్నావు. ఎప్పుడు మాట్లాడినా అంటున్నా, వినిపి ఒక్కటి వినిపించరాదు? ఒకసారి వినిపించరాదు అంటున్నా, ఒకసారి వినిపించరాదు. మరి నేనేం కులపోన్నా చూసినావాను? నువ్వు మీ ఎవరెవరు గల్లీలలో పోయినా ఆ సుజాత పేరు అన్ని తీసినాకో చచ్చిపోతావు. ఎవరా సుజాత ఎవరు? మరి ఏ గల్లీ? నేను ఏ గల్లీ ఉంటా? 110% నీ మొత్తం వీడియోలతో పాటు ఉన్నాయి. అన్ని పెట్టు. నీకు ఇప్పుడు నేను చెప్తానా కదా, నువ్వు కరెక్ట్ అయితే ఒక్క వీడియో పెట్టు, ప్రతి వీడియో పెట్టుకో. నువ్వు ఏమేమి తీసుకున్నావు నువ్వు అన్ని పెట్టు. నువ్వు కరెక్ట్ అయితే నువ్వు అన్ని పెట్టాలి. ఇప్పుడు ప్రూవ్ కావాలి. నాకు తెలిసి రాబాయి వద్దు, ప్రూవ్ కావాలి. మాకు తెలిసిన మేము పెడతాం. ఇప్పుడు ఇక ఏ ఊకరాబాయి చూడు, నువ్వు మాకు తెలిసిన మేము పెడతాం. మాకు తెలిసిన మేము పెడతాం. ఇప్పుడు ఇక నువ్వు అన్నావు కదా ఏం పెట్టలేవు. నువ్వు ఎందుకు పెట్టలేము? చూడు, నువ్వు చూడు, నువ్వు ఏమనుకుంటావు? నువ్వు ఎవరికి ఫోన్ చేసినావు? నువ్వు ఏది పెడతా అది మాట్లాడతా అంటే అమ్మ అని, నాలుక జీరుతా అని, ఇవి ఆ మాటలు మీరు మాట్లాడేటి. ఆవేశం వస్తుంది. ఆవేశం వస్తే ఇవి తల్లి అంటారా? అందరికి తల్లులు ఉన్నారు కదా. ఆడోళ్ళు ఏమన్నారు? ఇంట్లో ఆడోళ్ళు ఏమన్నారు? ఇంట్లో ఆడోళ్ళు ఏమన్నారు? నేను అన్నది ఒక్కసారి రికార్డ్ వినిపి. రికార్డ్ కావాలా? వినిపి. ఒకవేళ అంటే రే బాబు, రికార్డులు నీ లెక్క దొంగలు లంగలు చేస్తారు. మాకు రికార్డింగ్ రాదు. మేము మాట్లాడిన ఫస్ట్ నుంచి మాట్లాడిన ప్రతి రికార్డు నా దగ్గర ఉన్నది, నీ దగ్గర ఉన్నది. అరే మళ్ళా చెప్తున్నా, వద్దురా భయ్, నీ పరిస్థితి బాగుండదు. నీకు తెలియదు, నువ్వు హైప్ అవుదాం అనుకుంటున్నావు. నీకు హైప్ రాదు. నీ తోటి జనరల్ ఈ మాట్లాడే పద్ధతే కరెక్ట్ లేదు, బెదిరించేదే కరెక్ట్ లేదు. ఒక నాయకుడు గెలవాలంటే బెదిరించి రౌడీజం చేస్తే గెలవరు. నీది బెదిరించే సాటిలైట్ ఛానల్ సాటిలైట్ ఛానల్ కాదు, మా 100 వ్యూస్ ఉండే. నువ్వెందుకు ఫోన్ చేస్తున్నావు? నీకు
నీకు ఫాలోవర్లు లేరా భయ్? 30-40 మంది లేరు నీకు. నువ్వు పెద్ద బిగుడు లెక్క మాటలు మరి అది ఎందుకు మాట్లాడుతున్నావు. మరి నా సొంటోనికి ఎందుకు చేస్తున్నారు మరి మీరు ఫోన్లు? మళ్ళీ ఎందుకు పెట్టినావు నువ్వు? మా నాయకుడి ఎందుకు గురించి చేస్తున్నావు? ఎందుకు మా పెట్టినావు? రోడ్డులకు నీకు ఏం ఎందుకు తెలుసు ఫోన్లు అని పెట్టినావు? నీకు చేస్తున్నారు? facts ఏం ఫాలోవర్సే తెలుసు? లేరా? అరే నీకు ఫ్యాక్ట్స్ ఏం తెలుసురా భయ్? నీకు ఫ్యాక్ట్స్ ఏం తెలుసు? నువ్వు అదే. పైసలు తీసుకున్నావు, నువ్వు నువ్వు కొనుక్కురాలు, నువ్వు పెద్ద రెచ్చిపోతున్నావు. నువ్వు పైసలు తీసుకున్నావు లెక్క నువ్వు మాట్లాడుతున్నావు. నేను మాట్లాడినా ఏంగానే నేను ఫేమ్ అవుతా అనుకుంటున్నావు. ఫేమ్ కాదు, మొత్తం నువ్వు బర్బాద్ అయిపోయి రోడ్ల పంటి బిచ్చపాడు స్టేజ్ వెళ్ళిపోతావు. నువ్వు అదే, అదే. తెలియదు. ఉమ్. దేవుడు అనేటోడు ఉంటాడు రా మీద. నువ్వు చేసే లంగ లెక్కలు అన్ని దొరికిపోతాయి. అవునా? నువ్వు రికార్డింగ్ ఆఫ్ చేసి రికార్డింగ్ ఆన్ చేసినా ఫరక్ పడేది లేదు. ఉమ్. నీకు ఇప్పుడు కూడా మళ్ళీ స్వీట్ చెప్తున్నా, వద్దురా బాబు మారిపో. ఉమ్. ఏం మారాలి? మైనంపల్లి మంచోడని చెప్పన్నా వార్త? ఏం నువ్వు చెప్పావు? నువ్వు చెప్తే ఎవడరా చూసేది? నీకు మరి తెలియదు ఎందుకు కాబట్టి ఎవరు నీకు చూడనప్పుడు ఎందుకు ఫోన్ కంప్లైంట్ చేస్తున్నావు చేసి నాకంటున్నా? ఫోన్ చేసినా. అరే నీకు తెలియదు నువ్వు రా ఎవరు భయ్. చూడనప్పుడు నువ్వు ఎందుకు ఫోన్ చేస్తున్నావు? అవురా భయ్, నేను చెప్తాను. నువ్వు జర ఆగు, మెల్ల నిమ్మలం మాట్లాడు. నేను ఎట్లా మాట్లాడుతున్నావు ఎట్లా మాట్లాడుతున్నావు? నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? నేను అట్లే మాట్లాడుతున్నా. వినరా భయ్, ఊకే పిచ్చిపుకొని లెక్క కొడుతూనే ఉంటావు. విను మొత్తం. నేను ఏమంటున్నా, నీకు ఫ్యాక్ట్స్ తెలియదు. నువ్వు ఇప్పుడు వీడియో తీసినావు, నీకు వీడియోలో ఏం మాట్లాడు? వాళ్ళు పైసలు ఇచ్చి నువ్వు మాట్లాడినావు. అవునా? ఫ్యాక్ట్స్ అర్థం చేసుకో. అర్థం చేసుకొని నేను హైలైట్ అవుతాను అనుకుంటున్నావు, అని అది ఏం కాలేదు. ఎందుకంటే నీ బతుకు ఇంకా నువ్వు రోడ్ పాలు అయిపోతావు. రేపు పొద్దున నువ్వు అడుక్కున పోయి పరిస్థితి వస్తుంది నీది. అవునా? ఎందుకంటే నువ్వు ఇట్లాంటివి చేస్తున్నావు అనుకో, దేవుడు అనేటోడు మీద ఉన్నాడు రా బాబు. నేను చూసి మొత్తం దేవుడు అంటాడు ఇచ్చేస్తావు. మీద నా ఉన్నాడు, మాట విను. మీద అన్ని చూసుకుంటాడు దేవుడు. ఏంటి? దేవుడు అంటాడు మీదనే ఉన్నాడు, అన్ని చూసుకుంటాడు. నీకేం లేదు, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? సరే సరే, ఓకే.